Garuda Express, an international courier service. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ లైవ్. ప్రవాసంలో ఉన్నటువంటి భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సోదరులందరి కోసం యోయో టీవీ లైవ్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు. సీనియర్ అథ్లెట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన రాజకీయ అపర చాణక్యుడు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. తెలంగాణకు సంబంధించి ఈ ప్లేనర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతోంది, భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది ఇలా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ ఏ డైరెక్షన్లో అయితే నడుస్తూ ఉందో ప్రభుత్వం, ఆ డైరెక్షన్ను బట్టి ఖచ్చితంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఇంకెంతో దూరం లేదు, సరైన దారిలో పోతున్నట్టు కనబడతా ఉంది. 2019 కూడా ఎలా 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 ఉండబోతున్నాయి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు? దానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అవుట్ రైట్గా మళ్ళీ టీఆర్ఎస్ గెలిచి వస్తుంది. వేటి మీద ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు ప్లేన్ రైలు? ఒకటని కాదు, ప్రజలకు సంబంధించిన వెల్ఫేర్కు సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్కు సంబంధించిన ఓవరాల్ కాంప్రహెన్సివ్ డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ డి శ్రీనివాస్ గారు. యోయో టీవీ లైవ్లో మీరందరూ చూస్తున్నారు. డి శ్రీనివాస్ గారు తెలంగాణ భవిష్యత్ అనేది ఫ్యూచర్లో చాలా బంగారంగా ఉంటుంది. ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అవి తప్పకుండా నెరవేరుస్తాం. తెలంగాణ బంగారు తెలంగాణ కోసం మేము సాధిస్తామని తెలియజేస్తున్నారు.